నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ నగరపాలక సంస్థలో అధికార పార్టీ కార్పొరేటర్లు వీళ్ళు ఈరోజు నిన్న పోయి కౌన్సిలింగ్ మీటింగ్ లో బడ్జెట్ సమావేశంలో జరిగినటువంటి మీటింగ్ లో వీళ్ళే కుక్కలను తీయాలి, పందులను తీయాలనేటువంటి ధర్నా చేయడం జరిగింది. అంటే మీరు 6 గ్యారంటీలు కొత్త హామీలు ఇచ్చినటువంటి ప్రజలకు గెలిచినటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12 కార్పొరేటర్లు అయితే మీ నుంచి మీరే ఒప్పుకుంటున్నారు మా ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పేసి. కలెక్టర్ గారు అధికారంలో మీదే, మున్సిపల్ కమిషనర్ గారు మీ వాళ్ళే, మరి ఉన్నటువంటి మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు మీ వాళ్ళే, అధికార పార్టీ మీది. ఈ రోజు మీరే అవగాహన లేనట్టుగా పోయి ధర్నా చేయడం ఇది కరెక్టేనా? మరి ప్రజలు ఏమనుకోవాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి తప్ప వీళ్ళకే పని చేస్తలేరు. మరి ప్రజలకు ఏడికెళ్ళి చేస్తారు వీళ్ళు పనులు? వీళ్ళకు ప్రజలకు చేయడానికి ఎక్కడ టైం ఉంది? కార్పొరేటర్లకి చేస్తలేరట పనులు మరి అధికారులు. మరి ప్రజలకు చేయడానికి వీళ్ళకి ఎక్కడ టైం ఉంటుంది? మరి కొత్త గెలిచినటువంటి కార్పొరేటర్లకు అయ్యా దయచేసి నగరపాలక మేయర్ గారు, పాలక వర్గం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేయర్ గారు కనీసం కొత్తగా గెలిచిన కార్పొరేటర్ గారికి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఒక జవాన్ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ, శానిటైజర్ ఇన్స్పెక్టర్ కానీ, సూపర్వైజర్ కానీ, లైట్లకు సంబంధించినటువంటి ఆఫీసర్ పనిచేసే లేబర్లు కానీ, మోడీసీ లేబర్లు కూడా పరిచయం లేదు. మరి ఎక్కడో పోతే కొత్త కార్పొరేటర్లు ఈరోజు ఎవరికైనా ఫోన్ చేద్దామంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఏ వర్క్ మున్సిపాల్లో పెట్టాలి, ఏ అధికారకు ఫోన్ చేయాలి? కొంచెం వాళ్లకు మేము చెప్తలేం, మీకు అవగాహన లేదని చెప్పలేం. కానీ దయచేసి పాలక వర్గంలో ఉన్నటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకు ఇంట్రడ్యూస్ చేపియండి. మీ అధికారులకు ఏఈకి, ఎస్సీకి, డిఈకి, శానిటైజర్ ఇన్స్పెక్టర్కి, వర్క్ ఇన్స్పెక్టర్కి, జవాన్లకు, లేబర్లకు, కొత్త కార్పొరేటర్లకు ఏం తెలుస్తలేదు, ఎవరికి ఫోన్ చేయాలని కూడా తెలుస్తలేదు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు నగరపాలక సంస్థలను అడుగుతున్నాం. మరి వైద్యులు అంజన్ కుమార్ గారు, పార్టీ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గారు, మీరు సీనియర్లు, మరి మరీసా మీ 12 మందితో పాటు, మీ 11 మందితో పాటు మీరు ఒక 12 మంది, మీరైనా సలహాలు సూచనలు ఇవ్వండి కొత్త కార్పొరేటర్లకు. దయచేసి మీ కార్పొరేటర్లకు అధికారం పనిచేస్తలేదు అంటే ఈరోజు ప్రజలకు ఏం పనిచేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు మేము కమిషనర్ గారు కూడా చెప్పినాం, మీరు దయచేసి కమిషనర్ గారు గెలిచేటటువంటి కొత్త కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టండి, ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్ పెట్టి స్వయంతో ఇంట్రడ్యూస్ చేయించుకోండి. ఫలానా ఇన్స్పెక్టర్ నేను, ఫలానా ఏరియా వార్డ్ ఆఫీసర్ నేను, ఫలానా ఆర్ఓ నేను, ఒక ఇన్స్పెక్టర్, వర్క్ ఇన్స్పెక్టర్ నేను అని మీరు ఇంట్రడ్యూస్ చేపియండి కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అని చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.